అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం త్రిపురాసురుల సంహారం పినాకిని ధనస్సుతో ఎలా జరిగిందనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడు విజయధనస్సుతో త్రిపురాసురులను సంహరించినట్టు దుర్యోధనుడితో చెప్పుకున్నాడు. కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం, వ్యాస మహర్షి భాగవతం ప్రకారం త్రిపురాసురులను పినాకిని ధనస్సుతోటే సంహరించినట్టు పేర్కొనబడింది. దేవతల దాడులకు తట్టుకోలేని రాక్షసులకు తలదాచుకోవడానికి తావు లేకుండా పోయింది. మహామాయావి రాక్షస శిల్పి అయిన మయుడు వారికి ఆశ్రయం కల్పించడానికి 3 పట్టణాలను నిర్మించి ఇచ్చాడు. ఒకటి సువర్ణంతో, ఇంకొకటి వెండితో, మూడవది ఉక్కుతో నిర్మించబడిన ఆ త్రిపురాలు బయటకు కనబడకుండా కోరిన చోటికి ఎగిరి వెళ్లడే శక్తి కలవి. ఆ మాయా శక్తితో రాక్షసులు దేవతలను పలు విధాలుగా హింసించసాగారు. దేవతలందరూ ప్రార్థించగా పరమశివుడు త్రిపురవాసులైన రాక్షసులైన అసురులపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసులందరూ మరణించారు. కానీ మాయావి అయిన మయుడు ఇదివరకే తయారు చేసి ఉంచిన సిద్ధామృత రసంతో ఉన్న కూపంలో వారందరినీ తీసుకెళ్లి పడవేశాడు. వారంతా సజీవులై మళ్లీ దేవతలపైకి దండెత్తారు. తన అస్త్రశక్తి వ్యర్థమైపోయిందని శివుడు ఖిన్నుడైపోయాడు. రాక్షస మాయను మాయోపాయము చేతనే వమ్ము చేయదలిచి శ్రీహరి ఒక అందమైన గోవు రూపాన్ని ధరించి బ్రహ్మను గోవత్స రూపంలో తనతో రమ్మని ఆ సిద్ధరసం ఉన్న కూపం వద్దకు పోయి ఆ రసాన్ని పూర్తిగా త్రాగివేశారు. మోహనాకారంలో ఉన్న గోవును గోవత్సమును చూసి భ్రమించిపోయిన రక్షక భటులు వాటిని తరిమివేయడం మర్చిపోయారు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న మయుడు చేసేదేమి లేక ఇది దైవ నిర్ణయం అని ఊరుకున్నాడు. విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మము, జ్ఞానము, విద్య, తపస్సు, వైరాగ్యము, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో యుద్ధ సామాగ్రి అయిన రథము, కేతనము, కవచము, ధనస్సు, సారథి మొదలైన వాటితో సర్వసన్నాహాలు గావించి శంకరునికి ఇచ్చాడు. త్రినేత్రుడు కవచం ధరించి రథాన్ని అధిరోహించి పినాకపాణి అయి అంటే పినాకాన్ని చేతిలో ధరించి ఉగ్రుడై బాణం సంధించి విడిచాడు. మయుని మాయ చేత పునర్నిర్మింపబడిన త్రిపురాలు త్రినేత్రుని శరీరం నుండి వెలువడిన ప్రళయకాల బడబాగ్నుల వంటి జ్వాలల్లో అసురులతో సహా భస్మమైపోయాయి. అప్పటికి రాక్షసుల బెడద నుండి దేవతలు రక్షించబడ్డారు. శివశక్తికి వైష్ణవ శక్తిని జోడించి శ్రీమన్నారాయణుడు శివుని చేత త్రిపుర దహనం చేయించాడు. లోక కళ్యాణం కలిగింది. శ్రీరాముడు ఈ పినాకిని ధనస్సునే విరిచేశాడు అన్నదానికి రామాయణంలో ఆధారాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులని అడవికి తీసుకువెళ్లిన తర్వాత తాటక్కిని సంహరించి మారీచసు బాహువులను ఓడించిన తర్వాత రామలక్ష్మణులు మిథిలా నగరం ప్రయాణం ఎలా అయ్యారంటే, ఆశ్రమంలో విశ్రాంతి తీసుకొని, ఓ మునీశ్వర, మేము మీ సేవకులము, మీ ఎదుట నిలిచి ఉంటిమి, ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞని మేం పాటిస్తాము అని ఆ చిన్నారుల పలుకులను విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లా వచించారు. ఓ నరోత్తమ, మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞం సంకల్పించాడు. అతడు పరమధార్మికుడు. మనమందరము ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళ్దాము. మాతో రమ్ము. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది. దానిని నీవు కూడా చూడవచ్చు. ఆ ధనువు సాటిలేని శక్తి కలది, శత్రు భయంకరమైనది, ఎంతో తేజో విరాజమానమైనది. రామ, దానిని ఒక యజ్ఞసభలో దేవతలు మిథిలాపతి అయిన దేవరాతునికి ఇచ్చారు. ఈ శివధనస్సును గంధర్వులు, అసురులు, రాక్షసులు, అంతేకాదు దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు. ఇక మానవుల విషయం చెప్పవలసిన అవసరమే లేదు. ఆ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకోవాలని మహాబలశాలురైన రాజులు, రాజకుమారులు దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఓ కాకుత్స వంశంలో అవతరించిన రామ, మిథిలాపతి అయిన మహాత్ముడైన జనకుని యొక్క చాపము అక్కడ నీవు చూడవచ్చు. అద్భుతమైన ఆ యజ్ఞం కూడా దర్శించవచ్చు. మిథిలాపతి అయిన దేవరాతుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు అతడు యజ్ఞఫలం కోరుకోగా అప్పుడు దేవతల బలమైన ముష్టిబంధము గల ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించారు. ఓ రామ, జనక మహారాజు భవనంలో ధనుర్యాగము అంటే ధనురుత్సవం జరుగుతుంది. ఆ సమయంలో వివిధమైన గంధములతో, పుష్పములతో, సువాసన గల అగరు ధూపములతో ఈ ధనస్సును అర్చిస్తారు. ఆ తర్వాత రామలక్ష్మణులు మిథిలకు వెళ్లారు. ఆ తర్వాత రామలక్ష్మణులను విశ్వామిత్రుని ఆహ్వానించి వారికి నమస్కారాలు తెలిపి
మహర్షితో, ఓ మహర్షి, నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని జనక మహారాజు అనగా, విశ్వామిత్ర మహర్షి, ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైన క్షత్రియ కుమారులు. మీ దగ్గరున్న ధనస్సును చూడాలని అనుకుంటున్నారు. నీకు శుభము. ఆ చాపమును చూపుము. రాజకుమారులు ఆ ధనస్సును చూసి ముచ్చట తీర్చుకుని వెళ్తారు అన్నాడు. ఆ మాట విన్న జనక మహారాజు, ఓ మహర్షి, ఆ విల్లు మా ఇంట్లో ఉండడానికి కారణం చెప్తాను వినండి. నిమి చక్రవర్తి వంశంలో 6వ చక్రవర్తి దేవరాతుడు అనే మహారాజు ఎంతో ఖ్యాతిని పొందినవాడు. అతనికి ఈ ధనస్సును మహేశ్వరుడు న్యాసంగా ఇచ్చాడు. పూర్వం దక్షయజ్ఞం ధ్వంసం చేసిన సమయంలో మహాపరాక్రమవంతుడు అయిన శివుడు ఈ ధనస్సును ఎక్కుపెట్టి దేవతలతో కోపంగా, ఓ దేవతలారా, నాకు హవిర్భాగం ఇవ్వకుండా మీరు కోరుకున్నందుకు మీ శిరస్సులను ఖండిస్తాను అని అనగానే దేవతలందరూ దుఃఖంతో మహాశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రసన్నమయ్యాడు. సంతోషంగా శివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత మా వంశ పూర్వజుడు అయిన దేవరాతునికి న్యాసంగా ఇచ్చారు. నేను ఒకప్పుడు యాగం చేయటం కోసం భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలు నుండి ఒక కన్య బయటకు వచ్చింది. నాగలి చాలువ నుండి లభించింది కాబట్టి ఈమె సీత అని పిలువబడింది. ఈమె భూమి నుండి ఆవిర్భవించింది. అయినా నేను పెంచి పోషించడం వల్ల ఆమె నా కూతురు అయింది. ఈ కన్య అయోనిజ కాబట్టి పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకోవడానికి అర్హుడు. ఓ మునీశ్వర, భూమి నుండి బయటకు వచ్చిన నా కూతురు పెరిగి పెద్దది అయినందుకు చాలా మంది రాజకుమారులు సీతను వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఓ మునీశ్వర, రాజులందరూ కలిసి వచ్చి ధనస్సును విరిచి నా కూతురిని పెళ్లి చేసుకోవాలని వచ్చారు. కానీ దానిని కనీసం కదపలేకపోయారు. ఇక వారందరికీ తక్కువ పరాక్రమం ఉందని నేను నా సీతను ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వారంతా అవమానపడి మిథిలా నగరానికి దండెత్తి వచ్చారు. 1 సంవత్సరం గడిచింది. నా యుద్ధ సాధనాలు అన్ని ధ్వంసం అయిపోయాయి. నేను దేవతల కోసం తపస్సు చేశాను. అందుకు దేవతలు నాకు చతురంగ బలాలను ఇచ్చారు. అప్పుడు పాపానికి ఫలితం రాజులంతా చావు దెబ్బతిని 4 దిక్కులకు పారిపోయారు. ఓ మునీవర, ఎంతో ప్రభావం అయిన ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపుతాను. శ్రీరాముడు ఈ ధనస్సును ఎక్కుపెడితే అయోనిజ అయిన సీతాదేవిని ఈ దశరథ పుత్రునికి ఇచ్చి వివాహం చేస్తాను. మహర్షి జనకుని మాటలు విని, అలాగే, ఆ శివధనస్సును చూపు అన్నాడు. అప్పుడు గంధపుష్పాలతో చక్కగా అలంకారం చేసి ఉన్న ఆ దివ్యధనస్సు ఇక్కడికి చేర్చండి అని వారి మంత్రులను ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ ధనువు ముందుకు తోస్తూ బలిష్ఠులు, పెద్ద శరీర దేహం కలవారు 5,000 మంది పురుషులు బయటకు వస్తున్నారు. 8 చక్రముల మీద ఆ ధనస్సు ఉన్న పెట్టెను పెట్టి ఎంతో శ్రమతో లాక్కొచ్చారు. అప్పుడు మంత్రులు, ఓ మిథిలా నరేంద్ర, శ్రేష్టమైన ఈ ధనస్సు రాజులందరితో పూజలందుకునేది. శ్రీరామునికి చూపవలసిన ధనస్సు ఇదేనని అన్నారు. ఆ మాటలు విని జనకుడు, ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులు పూజిస్తూ వచ్చిన దివ్యధనువు ఇది. ఇదే సీతాదేవిని పరిణయం చేసుకోవచ్చిన రాజులు ఎవరూ ఎక్కుపెట్టలేక చతికిల పడ్డారు. ఈ ధనస్సును సమస్త దేవతలు, అసురులు, రాక్షసులు, అగ్రశ్రేణి వాళ్ళు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు ఎవరూ కదపలేకపోయారు. ఇక సామాన్య మానవులైతే చెప్పే అక్కర్లేదు. ఓ మునీశ్వర, మహాశక్తివంతమైన ఈ ధనస్సు ఇక్కడికి చేర్చబడింది. ఈ రాజపుత్రులకు చూపండి. అప్పుడు మహర్షి, నాయన రామచంద్ర, ఈ ధనస్సును చూడుము అని రఘువీరుడితో అన్నాడు. ఆ మాట విని శ్రీరాముడు, ఓ బ్రహ్మర్షి, ఈ మహాధనస్సును నేను చేతితో తాకి చూస్తాను అనగానే పెద్దలు సరే అన్నారు. రఘునందనుడు వేల కొలది ఆ సదస్సును చూడడానికి వచ్చిన వారు చూస్తూ ఉండగా ధనస్సును మధ్య భాగంలో అవలీలగా పట్టుకున్నాడు. ధనుర్విద్య కుశలుడైన శక్తిమంతుడైన శ్రీరాముని చేతి స్పర్శతో ఆ ధనస్సు వంగింది. అప్పుడు రాముడు వింటినారిని చాపానికి సంధించి దానిని ఆకర్ణాంతం అంటే చెవిదాకా లాగాడు. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగిపోయింది. ఆ ధనువు భంగమైన శబ్దం పిడుగు కంటే భయంకరంగా ఉంది. భూమి కంపించింది. విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆ మహాధ్వనికి మూర్ఛిల్లి కింద పడిపోయారు. కొంతసేపటి తర్వాత జనాలంతా మూర్ఛ నుండి లేచారు. శ్రీరాముడు శివధనస్సును విరిచిన తరువాత సీతని రాముడికి, ఊర్మిళాదేవిని లక్ష్మణుడికి, మాండవి శృతకీర్తిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత 4 నూతన వధువులకి జనక మహారాజు ఎన్నో కానుకలు ఇచ్చి పంపించాడు. అప్పుడు మహాభయంకరుడైన పరశురాముడు వచ్చి శ్రీరామునితో ఇలా అంటున్నాడు, ఓ దశరథ రామ, నేను నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను.
సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా విన్నాను. శివధనస్సును విరచడం అనే నీ అద్భుత కృత్యం ఊహింపరానిది. ఇంకొక మహాధనస్సుని తీసుకొని వచ్చాను. ఇదిగో ఆ ధనస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించింది. మహాభయాన్ని గొలిపే ఈ మహాశరముతో ఈ ధనస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూసి వీరులతో ప్రశంసలందుకో. నాతో ద్వంద్వ యుద్ధం చేయు అని పరశురాముడు అన్నాడు. ఆ వచనములను విన్న తర్వాత దశరథ మహారాజు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా పట్టించుకోకుండా, ఓ శ్రీరామ, ఈ దివ్య ధనస్సులు రెండు శ్రేష్టమైనవి, దృఢమైనవి, శక్తివంతమైనవి. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించాడు. ఓ రామ, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరునికి ఒక ధనస్సును సమర్పించారు. దానిని నీవు భగ్నం చేశావు. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువుకు అర్పించారు. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో విలసిల్లుతున్న వైష్ణవ ధనస్సు కూడా శివధనస్సులాగా ఎంతో శక్తివంతమైనది. దేవతలు హరిహరుల మధ్య అద్భుతమైన యుద్ధం సృష్టించారు. అప్పుడు ఎంతో పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు విష్ణువు హూంకరించగా మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమయ్యింది. ఆ ముక్కంటి కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఆ తర్వాత దేవతలందరూ ఋషీశ్వరులతో చారుణులతో కూడి అక్కడికి చేరి వారిని ప్రార్థించగా ఆ హరిహరులిద్దరూ శాంతించారు. విష్ణు యొక్క హూంకారంతో శివధనస్సు నిస్తేజం అయ్యింది కాబట్టి దేవతలు ఋషీశ్వరులు విష్ణువే అధికుడు అని తలిచారు. మహాదేవుడైన శివుడు అలా అన్నందుకు చాలా కోపంగా బాణములతో కూడిన ఆ మహాధనుస్సును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతునికి హస్తమున న్యాసముగా ఉంచాడు. ఓ రామ, శత్రుపురములను నశింపజేయునట్టి వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకుని దగ్గర ఉత్తమ న్యాసంగా ఉంచాడు. మహా తేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడు, మహాత్ముడు. తన కుమారుడు నాకు తండ్రి జమదగ్ని ఈ దివ్య ధనస్సును నాకు ఇచ్చాడు. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్ధితో ఆయనను వధించాడు. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరంగా అతి క్రూరంగా మా తండ్రిని వధించినట్లు విని నేను కోపంతో క్షత్రియులను 21 పర్యాయములు పుట్టినవాడిని పుట్టినట్టుగా తుదముట్టించాను. శ్రీరామ, సమస్త భూమండలం జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయువాడు మహాత్ముడవు అయిన కశ్యప మహర్షికి ఈ భూమండలాన్ని దక్షిణగా ఇచ్చాను. తపోబలంతో మహేంద్రగిరికి చేరాను. దేవతలు సంచరించే ఆ పర్వతంలో ప్రశాంతంగా తపం చేసుకుంటూ ఉన్నాను. మహావీరుడైన ఓ రామ, నీ నిరుపమాన పరాక్రమంతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత శ్రీరాముడు వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టి పరశురాముడి వైష్ణవ శక్తిని తను సంపాదించిన పుణ్యాలన్నింటినీ తనలోకి లాగేసుకొని దశరథ రాముడు భార్గవరాముడికి గర్వభంగం చేశాడు. ఈ పినాకము అనే ధనస్సును చేతిలో ధరించి త్రిపురాసురులను సంహరించాడు కాబట్టి మహాశివునికి అష్టోత్తర శతనామం వలిలో పినాకధరి అయిన నమః అనే పేరు కూడా ఉంది. వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.